శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. ఇద్దరికీ దర్శనం తిరుపతిలోని అలిపిరి వద్దనున్న సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారు. దీనికి రూ. 1000 చెల్లించి ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలి. ఆఫ్లైన్లో కూడా రోజు ఉదయం 5ంటికి ఇక్కడే టికెట్లు ఇస్తారు. హోమం తర్వాత అక్కడి అధికారి స్టాంప్ వేసి ఇస్తే దానిపై ఇద్దరికీ రూ. 300 శ్రీవారి దర్శనం టికెట్ల అవకాశం లభిస్తుంది. దర్శనానికి పట్టే సమయం 3 నుంచి 4 గంటలు. సిఫార్సు దర్శనం, బ్రేక్ దర్శనం. ఏపీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఇచ్చే సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనం గది ఇస్తారు. ఏపీ ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలపైన బ్రేక్ దర్శనం గది లభిస్తుంది. రోజుకు ఒక్కొక్కరికి ఎన్ని లేఖలు అనుమతిస్తారు? ప్రజాప్రతినిధులైతే రోజుకు 1, ఐపీఎస్లకు వారానికి 2. ఒక్కో లేఖపై గరిష్టంగా ఎంతమందికి ప్రవేశం? 6. దర్శనానికి పట్టే సమయం సుమారు 1 నుంచి 2 గంటలు. నవదంపతులైతే తిరుమలలో కళ్యాణం చేసుకున్న దంపతులకు 6 టికెట్లు వరుడు, వధువు, వారి తల్లిదండ్రులకు ఇస్తారు. సుపథం ద్వారా లోనికి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. నవదంపతులు కళ్యాణోత్సవం టికెట్ రూ. 1000 పైన దర్శనం చేసుకోవచ్చు. అయితే వీరు వారంలోపు పెళ్లి జరిగినట్లు వివాహ ధృవీకరణ, శుభలేఖ, ఫోటోలు, ఆధార్ ను సిఆర్ఓ కార్యాలయంలో చూపి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 మధ్య నమోదు చేసుకోవాలి. వీరికి తర్వాత రోజు జరిగే కళ్యాణోత్సవం రోజుకు 25 టికెట్లు ఇస్తారు. కళ్యాణం తర్వాత స్వామి దర్శనం కల్పిస్తారు. దర్శనానికి పట్టే సమయం 3 నుంచి 4 గంటలు. చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారికి, శ్రీవారి దర్శనానికి చిన్న పిల్లలున్నవారికి ప్రత్యేక కోటా ఉంది. ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులు 3 నెలల ముందు ఆన్లైన్లో బాబు లేదా పాప పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంతో బుక్ చేసుకోవాలి. ప్రతి నెల కోటా విడుదల చేస్తారు. శ్రీవారి ఆలయం ముందు నుంచి వీరికి ప్రత్యేక క్యూలైన్ ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు 3 నెలల ముందు ఆన్లైన్లో 3ంటికి వీరికి ప్రత్యేక స్లాట్లు కేటాయిస్తారు. ఆన్లైన్లో ఇస్తున్నారు. నమోదు చేసుకోవాలి. సాయంత్రం రోజుకు 750 టికెట్లు. అనారోగ్యంతో ఉన్నవారిని దేవస్థానం బయోమెట్రిక్ ద్వారం నుంచి లోనికి అనుమతిస్తారు. ఈ విషయాన్ని ముందుగా వైకుంఠం -1 వద్దనున్న టికెట్ తనిఖీ సిబ్బందికి రోగి ఆయన వెంటనున్నవారు తెలియజేయాలి. తనిఖీ సిబ్బంది మహద్వారం వద్దకు రోగిని, కుటుంబ సభ్యుడిని పంపుతారు. అక్కడి తితిదే ఉద్యోగి రోగి వివరాలను నమోదు చేసుకుని తితిదే సేవకులతో పంపించే ఏర్పాట్లు చేస్తారు. వీలును బట్టి కుటుంబ సభ్యుడికే ఈ బాధ్యతను అప్పగిస్తారు. లేదా ఆయన్ని ప్రధాన ద్వారం వద్దకు తిరిగి పంపించి దర్శన ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ రోగి అవసరాలపై అంచనాకు వచ్చి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. సైనికులు, రక్తదానం చేసేవారు, భారత సైన్యంలో పనిచేసేవారికి ఫీల్డఫ్కు మాత్రమే రూ. 300 టికెట్ ఇస్తారు. తమ ఐడి కార్డు చూపి టికెట్ తీసుకోవచ్చు. అశ్వని ఆస్పత్రిలో రక్తదానం చేసిన వారికి సుపథం మార్గంలో ప్రవేశం కల్పిస్తారు. వైద్యుల నుంచి తీసుకున్న ధృవీకరణ పత్రం చూపాలి. దర్శనానికి పట్టే సమయం 3 నుంచి 4 గంటలు. ఎక్కడి నుంచి ఎలా ప్రవేశం? సర్వదర్శనం, వైకుంఠం -2 ఎస్ఆర్ఎస్ఓ ఎసిడి టోకెన్లు, బ్రేక్ దర్శనం, శ్రీవాణి, వైకుంఠం -1 బోరడు సభ్యులు, ఎస్ఆర్ఎస్ఐ, సైనికులు, కళ్యాణోత్సవం, చంటిబిడ్డలున్నవారు, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం చేసినవారు, సుపథం